కేసీఆర్ గారు బడ్జెట్ రోజు వచ్చారు, వీళ్ళ బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టారు. కానీ కేసీఆర్ గారికి చాలా క్లియర్గా చెప్పారు, ఆ బడ్జెట్లో ఏం లేదు కదా, ఏం మాట్లాడమంటారు చెప్పండి. మీరు రావాలి, కేసీఆర్ గారు రావాలి, మాట్లాడాలంటే ఇప్పుడు సోదరులు కూడా అన్నారు, మేము 10 సంవత్సరాల్లో చేయలేంది వీళ్ళు 6 నెలల్లో చేసిరని. ఒక పాలసీ, ఆ కొత్త పాలసీ ఏదన్నా ఈ బడ్జెట్లో ఉందా నాకు చెప్పండి. ఒక ఐటీ పాలసీ, ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఒక అగ్రేరియన్ పాలసీయో, ఒక కొత్త పాలసీ ఏదన్నా ఉంటే నిజంగా దాని గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారు, మేము మాట్లాడతాం. మీరు పాలసీలే తేకపోతే ఇంకొక విషయం, ఒకటే పాయింట్, 10 సెకండ్లు 10 సెకండ్లు ప్రకాష్ రాజ్ చెప్పినట్టు గుంజుకోవడం, లాక్కోవడం అంత లేదన్నా. ఉంది మా హక్కులు కొట్లాడాలి కదా, హక్కుల కోసం అయితే కొట్లాడాలి. కేసీఆర్ గారు బయట మాట్లాడి హౌస్ లో మాట్లాడితే వాల్యూ ఉంటుంది, బయట 10 సెకండ్లు వార్త అవుతుంది. అందులో ఏమున్నదని మాట్లాడడానికి ఇంకొక 10 సెకండ్లు, ఒక్క 10 సెకండ్లు ఒక్క నిమిషం 10 సెకండ్లు సోదరా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, హౌస్లో కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఇచ్చిర్రు విద్యుత్ అని అంటారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా చెప్పండి. అది ఆంధ్రజ్యోతిగా దాని గురించి మాట్లాడదు, కానీ నేను ఓన్లీ చర్చ ఇదే నడిచింది కదా అధ్యక్ష. సబ్జెక్ట్ ఇదే కదా, హౌస్ లో వాళ్ళు మాట్లాడుతున్నదే నేను ఎత్తుతున్నా. స్మార్ట్ మీటర్లు నేను ఎందుకు తీస్తాను, నేను హౌస్ లో ముఖ్యమంత్రి మాట్లాడు కాబట్టి నేను స్మార్ట్ మీటర్ చెప్పిన కదా. అబద్ధాలు ఎత్తిండు ముఖ్యమంత్రి, అది హౌస్ లో జరిగిందన్న. అవునన్నా, హౌస్ లో బట్టి గారు మాట్లాడింది అబద్ధం, బట్టి గారు మాట్లాడింది అబద్ధం, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అబద్ధం. అదే చెప్పారు. నేను ఒకటి చెప్తా ప్లీజ్, ఎందుకంటే ఒక డెకోరం ఫాలో అవుతాను. అందులో మీ షో అనంటే నేను డెకోరం ఫాలో అవుతా. ఆయన మాట్లాడుతుండు, సమయం కావాలి. ఇప్పుడు మీది ఎట్లుంది అని అంటే స్పీకర్ గారి సీట్లు ఎక్కువ ఉంది, ప్రతిపక్షం అని చెప్పి అధ్యక్ష ఇంకొక 2 నిమిషాలు అని చెప్పి వాళ్ళకి అర్ధగంట మాట్లాడినా కూడా మీ మంచితనం సాగనిస్తుంది. సరే అయితే మనం మేము కూడా సహనంగా ఉన్నాం. ఇదే ముచ్చట, ఇప్పుడు మైక్ మ్యూట్ చేయండి ఫస్ట్, ఇప్పుడు మైక్ మ్యూట్ చేయండి. నేమేమంటున్నామంటే ఇదే సందర్భము కేసీఆర్ గారి గిట్ట బాధ్యతతోటి అసెంబ్లీకి వచ్చి ఇగో 10 ఏళ్లలో నేను గీ పనులు చేసిన, గీ సంక్షేమాలు అందించిన, గతంలో గీ బడ్జెట్ పెట్టినా, అయినా ఇంత అందించిన, మీరు బడ్జెట్ బాగుందా బాలేదా, ఎట్లా ప్రయోజనం ఎట్లా ప్రయోజనం కాదు, విద్యుత్ మీద ఒక సెకండ్ మాట్లాడుకుంటే మీరు మాట్లాడిన సేపు రామ్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక మాట కూడా బయటకు లెట్ హిమ్ సే యార్, లెట్ హిమ్ సే ప్లీజ్. డెఫినెట్లీ ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ, మై అపీల్ టు యూ, లెట్ హిమ్ సే. చిన్నోడు నీకంటే బక్క పేదోడు. మేము ఒకటే అడుగుతున్నాం, ఏ పాలసీ గురించి చర్చించినా అసెంబ్లీలో చర్చిస్తే కేసీఆర్ గారు ఆన్ రికార్డ్ అవుతారు కాబట్టి ఆఫ్ రికార్డులో ఉండేసేసి ఏదో సాధిద్దాం అనుకుంటారు. ఆఫ్ రికార్డులో నడవదు. రాజ్యాంగంలో మీరు ఎమ్మెల్యే అయినందుకు హౌస్ కార్డ్కి వచ్చి మీరు మాట్లాడరు. ఒక్క నిమిషం, మేము ఒకటి చెప్తా. వాళ్ళు ఏమన్నారు, మేము ఏదో సైకిల్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఏదో మరి ఏం అనుమానం వచ్చిందో, ఏం భయం అయిందో. మరి పర్సనల్ ఆయనకి ఎందుకు ఆపాదిస్తావు? మరి నీ పర్సనల్ ఆయనకు ఆపాదించదు, ఎందుకు రాలేదో జవాబు చెప్పాలి. పార్టీ అధికార ప్రతినిధులకు జవాబు చెప్పాలి, నువ్వు జవాబు చెప్పాలి. ఎందుకు వస్తలేరో చెప్పాలి. ఏం చెప్పినా వస్తలేడని మేము అంటున్నాం. అదే చెప్పొచ్చు, నాయకుడు కాదా, ఎమ్మెల్యే కాదా, వారు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేయలేదా? వారి సమాధానం మీకు కరెక్ట్. ముఖ్యమంత్రి ఎందుకుంటాడండి? మంత్రులు ఎంతమంది ఉన్నా ముఖ్యమంత్రి ఎందుకుంటాడు? సభ్యులు ఎంతమంది ఉన్నా ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అందుకే ఉంటాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేపల వల నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడలేదు, అజెండా మాట్లాడడానికి కేసీఆర్ గారు రారు. తెలంగాణ అజెండా పాలసీ కేసీఆర్ గారు చెప్పమంటున్నా, హౌస్ లోకి రమ్మని చెప్పమంటున్నా. ఉదాహరణతో చెప్తున్నా. పొద్దున విద్యుత్ కి సంబంధించినటువంటి చర్చ వాడివేడిగా నీ భాషలో అదే అనుకో. అక్షరాలు మింగేయడం, మేము 10 సంవత్సరాలలో తీసుకొచ్చినటువంటి మొత్తం
పచ్చి బూటకమని అన్నాం. ఇది అన్న చెప్పిన point ఇది, నీ point కాదు ఇది. జగదీశ్వర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ ఏమన్నాము, జగదీశ్వర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ వేసినాము. ఎన్టీపీసీకి సంబంధించి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా 4000 మెగావాట్లకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సింది ఉండే. మీరు 16 divert అవుతున్నారు. ఎందుకు అంటే చర్చ జగదీశ్వర్ budget రెడ్డి గారు అన్నావు జవాబు నువ్వు. చెప్పలే. Policy కేసీఆర్ లేదు. చెప్తాడు. కేసీఆర్ Policy చెప్తాడు. లేదు. కేసీఆర్ ఎందుకు ఎందుకు రాడంటే మొదలుపెట్టలేవు? ఈ నువ్వు దొంగతనాలు యాదాద్రి మొత్తం బయటపడతాయి ప్రాంతీయ కాబట్టి. కమిషన్కి రెడీగా ఉంది కేసీఆర్ తెలుసు గారు ఎందుకు వస్తలేరు సభకంటే దొంగతనాలు బయటపడతాయి కాబట్టి. ఎందుకంటే అక్కడికి వస్తే వాస్తవంగా ఎవరి జరుగుతున్నట్టు దొంగతనం? మొత్తం ఏం తేటతెల్లం దొంగతనం? అవుతాయి కాబట్టి. నువ్వు తీసుకున్నటువంటి ఏం నెలల నుంచి పాలసీలలో ఏం గడ్డి కుంభ